మన వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు వందల కొద్ది గూడ్స్ ట్రైన్లు బొగ్గు, ఐరన్ ఓర్ అలాగే స్టీల్ రోడ్స్తో వెళ్తుంటాయి. ఈ ఒక్క విశాఖపట్నంలోని బాల్కే డివిజన్ నుండి ఇండియన్ రైల్వేస్కి ప్రతి ఏటా సుమారు 7,500 కోట్ల రూపాయల పైగా రెవెన్యూ వస్తుంది. కానీ ఇక్కడే ఒక వింతైన విషయం ఉంది. దేశానికి ఇంత ఆదాయం ఇచ్చే ఈ ప్రాంతం తన సొంత డెవలప్మెంట్ గురించి ఎంత నిర్ణయం తీసుకోవాలన్నా దశాబ్దాలుగా వేరే రాష్ట్రాల వైపు చూడాల్సి వచ్చేది. స్టేషన్లో కొత్త ప్లాట్ఫామ్ కట్టాలన్నా, కొత్త ట్రైన్ కావాలన్నా, ఆఖరికి ఒక పగిలిన కూడా కట్టాలన్నా ఒడిశాలోని భువనేశ్వర్ నుండి కానీ లేదా తెలంగాణలోని సికింద్రాబాద్ నుండి కానీ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. అంటే కష్టం మనది, సంపాదన మనది, కానీ ఆ డబ్బుని ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయించే అధికారం మాత్రం పక్కింటి వాడిది. సరిగ్గా ఈ గ్యాప్ని ఫిల్ చేసేందుకే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తెరపైకి వచ్చింది. ఇది కేవలం ఒక కొత్త బిల్డింగ్ గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ సాధించబోతున్న రైల్వే రెవెన్యూ అటానమీ గురించి. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 93ని ఒకసారి చూడాలి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల్లో ఈ రైల్వే జోన్ అత్యంత కీలకమైనది. దీనికోసం 5 ఏళ్లు పోరాటం జరిగిన తర్వాత ఫిబ్రవరి 27, 2019న అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా ఈ కొత్త జోన్ను అనౌన్స్ చేశారు. కానీ అనౌన్స్మెంట్ రాగానే పని అయిపోలేదు. అక్కడే అసలు చిక్కులు మొదలయ్యాయి. ఈ కొత్త రైల్వే జోన్ రావడం వల్ల మన ఏపీ ఎలా మారుతుందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూడాలి. ఇండియన్ రైల్వేస్లోని ప్రస్తుతం 17 జోన్లు ఉన్నాయి. ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వస్తే అది 18 అవుతుంది. ఇక్కడ ప్రతి జోన్కు ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు. ఈయనకు 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు, కొత్త ప్రాజెక్టుల ఆమోదం, అలాగే కాంట్రాక్టుల పంపిణీ మీద ఫుల్ పవర్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఏపీలోని రైల్వే నెట్వర్క్ అంతా ముక్కలుగా వేరే జోన్ కింద ఉండేది. విశాఖపట్నం ఏరియా ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద ఉంటే విజయవాడ, గుంటూరు, దొంతకల్ డివిజన్లు సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉండేవి. దీనివల్ల ఏమయ్యేదంటే మన దగ్గర వసూలైన డబ్బంతా ఆయా జోన్ల మెయిన్ అకౌంట్స్కి వెళ్ళేది. అక్కడ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల యొక్క ప్రయారిటీని బట్టి ఆ డబ్బును ఖర్చు చేస్తారు. దీనివల్ల మనకు రావాల్సిన నిధులు మన వరకు వచ్చేసరికి చాలా తగ్గిపోయేవి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కనుక ఆపరేషనలైజ్ అయితే ఈ రెవెన్యూ సిస్టమ్ మొత్తం రివర్స్ అవుతుంది. మన వైజాగ్ పోర్ట్, గంగవరం పోర్ట్, అలాగే భవిష్యత్తులో రాబోయే కాకినాడ, రామాయపట్నం పోర్టు నుండి వచ్చే వేల కోట్ల రూపాయల ఫ్రైట్ ఎర్నింగ్స్ నేరుగా మన జోన్ అకౌంట్లోకి వస్తాయి. ఒక అంచనా ప్రకారం ఈ కొత్త జోన్ యొక్క ఆదాయం ఏటా 13,000 నుండి 15,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. అంటే మన దగ్గర డబ్బు ఉంటే బడ్జెట్ కోసం మనం ఎవరిని బ్రతిమలాల్సిన పని ఉండదు. కొత్త లైన్ వేయడం, స్టేషన్ను వరల్డ్ క్లాస్ లెవెల్లో రీడెవలప్ చేయడం వంటివి వేగంగా జరుగుతాయి. దీన్ని మనం ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనవచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. అదే వాల్టే డివిజన్ స్ప్లిట్. వాల్టే డివిజన్ అనేది దేశంలోనే టాప్ 5 రెవెన్యూ ఇచ్చే డివిజన్లో ఒకటి. ఇప్పుడు ఈ డివిజన్ను 2గా విడదీయాలి. అందులో ఒక భాగం వైజాగ్ కేంద్రంగా ఉండే కొత్త జోన్లో ఉంటే మరో భాగాన్ని ఒడిశాలోని రాకెట్ కేంద్రానికి కొత్త డివిజన్గా మారుస్తారు. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్జరీ లాంటిది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక వ్యవస్థను విడదీయడం అంటే మాటలు కాదు. ఏ ట్రైన్ ఇంజన్లు ఎవరికి వెళ్ళాలి, ఏ వర్క్ షాప్లు ఎవరి కింద ఉండాలి, ఏ ఉద్యోగులు ఎక్కడ పని చేయాలి, ఇవన్నీ సెటిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. పైగా ఈ విభజన వల్ల వైజాగ్ తన ఆదాయంలో కొంత భాగాన్ని కోల్పోతుందనే ఆందోళన కూడా ఉంది. కానీ జోనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చే లాభాలతో పోలిస్తే ఇది చాలా చిన్నది అని కొందరు నిపుణులు చెప్తున్నారు. ఇక అందరూ ఎదురు చూసే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగాలు. ఒక రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ రావడం అంటే కేవలం ఒక ఆఫీస్ రావడం మాత్రమే కాదు, అది ఒక ఎకనామిక్ హబ్ లాంటిది. విశాఖపట్నంలోని ముదసర్లో ఏరియాలో దాదాపు 170 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ జోనల్ ఆఫీస్ బిల్డింగ్ పనులను ప్లాన్ చేశారు. ఈ ఆఫీస్ ఫుల్ స్కేల్లో రన్ అవ్వాలంటే వేల మంది స్టాఫ్ అవసరం. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, క్లర్కులు, టెక్నీషియన్లు, ఐటీ ప్రొఫెషనల్స్, ఇలా ఎంతో మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు ప్రతి జోన్కు ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది. ప్రస్తుతం మన వాళ్ళు సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్ బోర్డుల మీద డిపెండ్ అవుతున్నారు. ఒకవేళ సొంత జోన్ ఉంటే మన ఏరియాలోని ఖాళీలను బట్టి జాబ్ నోటిఫికేషన్లో త్వరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీనివల్ల లోకల్ యువతకు ప్రిఫరెన్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీనికి తోడు హెడ్ క్వార్టర్స్ వల్ల వచ్చే వేల మంది ఉద్యోగుల యొక్క ఫ్యామిలీల కోసం కొత్త కాలనీలు, స్కూల్స్, అలాగే హాస్పిటల్స్ వస్తాయి. దీనివల్ల వైజాగ్ రియల్ ఎస్టేట్ మరియు సర్వీస్ సెక్టర్ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. చిన్న వ్యాపారులకు మరియు లోకల్ కాంట్రాక్టర్లకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. రైల్వే మెయింటెనెన్స్, క్యాటరింగ్, క్లీనింగ్, సెక్యూరిటీ, ట్రాక్ రిపేర్స్, ఇలా ఏటా 100 కోట్ల రూపాయల టెండర్లు ఇస్తుంటారు. ప్రస్తుతం ఈ నిర్ణయాలన్నీ భువనేశ్వర్ నుండి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ లోకల్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వెళ్తున్నాయి. ఒకవేళ వైజాగ్లో కనుక జోనల్ ఆఫీస్ వస్తే మన లోకల్ ఎంఎస్ఎంఈలకు అంటే చిన్న తరహా పరిశ్రమలకు ఈ టెండర్లో పాల్గొనే అవకాశం పెరుగుతుంది. ఇది లోకల్ ఎకానమీలోకి డైరెక్ట్గా మనీని పంప్ చేస్తుంది. ఇక సామాన్య ప్రయాణికులైన మనకు వచ్చే లాభం ఏంటంటే ప్రయారిటీ. ఇప్పుడు ఒక కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ కావాలన్నా, లేదా వైజాగ్ నుండి విజయవాడ మధ్య మెట్రో రైల్ లాంటి సర్వీసులు కావాలన్నా,
జోనల్ ఆఫీస్ ఇక్కడ ఉంటే ప్లానింగ్ చాలా ఈజీ అవుతుంది. రైల్వే టైం టేబుల్ కాన్ఫరెన్స్లో మన జోనల్ ప్రతినిధులు గట్టిగా మాట్లాడగలరు. మన ఏరియాలో ఉన్న రద్దీని బట్టి కొత్త రూట్లను ప్రపోజ్ చేయగలరు. ముఖ్యంగా పండుగలు అలాగే సెలవుల సమయంలో స్పెషల్ ట్రైన్స్ వేయడంలో ఇప్పుడున్న దానికంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు అసలు ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే దీనికి కొన్ని టెక్నికల్ మరియు పొలిటికల్ కారణాలు ఉన్నాయి. రైల్వే జోన్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి. వైజాగ్లోని వైర్లెస్ కాలనీ ఏరియాలో సుమారు 50 నుండి 60 ఎకరాల భూమి అవసరమని రైల్వే అధికారులు గుర్తించారు. ఈ భూమి బదలాయింపు ప్రక్రియ దానికి కావాల్సిన నిధుల కేటాయింపులో వచ్చిన జోక్యం వల్ల పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఈ జోన్ కోసం నిధులు కేటాయించడం, ఆఫీసర్ ఆఫ్ స్పెషాలిటీ నియామకం జరగడం వంటివి సానుకూల పరిణామాలుగా కనిపిస్తున్నాయి. మెయిన్గా ఇండియన్ రైల్వేస్ వంటి భారీ వ్యవస్థలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం కూడా ఒక పెద్ద టాస్కే. వేల కొద్ది స్టేషన్ యొక్క కోడ్ మార్చాలి. ఐటీ డేటాబేస్లోని అకౌంటింగ్ సెక్షన్ను రీఆర్గనైజ్ చేయాలి. ఇదంతా ఒక సైలెంట్ ప్రాసెస్ లాగా బ్యాక్ ఎండ్లో జరుగుతూనే ఉంటుంది. కానీ సామాన్య ప్రజలకు అది ఫ్రంట్ ఎండ్లో కనిపించేసరికి మరికొంత సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సౌత్ కోస్ట్ రైల్వే అనేది కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, అది ఒక స్టేట్ ఎకనామిక్ పవర్కి సింబల్. మన ఓడరేవుల నుండి వచ్చే ఆదాయం, మన రైల్వే ట్రాక్ల మీద వెళ్ళే ట్రైన్లు, మన యువతకు దొరికే ఉద్యోగాలు, వీటన్నిటి మీద మనకే పూర్తి కంట్రోల్ ఉండే రోజు ఇది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. జోన్ రావడం ఎంత ముఖ్యమో అంతే త్వరగా పూర్తి స్థాయిలో పనులు మొదలవడం కూడా అంతే ముఖ్యం. బ్యూరోక్రసీలో ఉన్న చిక్కులు ఎప్పుడు తొలగుతాయి? వాల్తేరు డివిజన్ విభజన వల్ల వచ్చే రెవెన్యూ లాస్ని ఎలా కవర్ చేస్తారు? కొత్త జోనల్ ఆఫీస్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? ఇవే ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే ఆంధ్రప్రదేశ్ యొక్క లాజిస్టిక్స్ రంగం భవిష్యత్తును, అలాగే విశాఖపట్నం యొక్క ఎకనామిక్ ఫేస్ని డిసైడ్ చేస్తాయి. ఈ మార్పు త్వరగా రావాలని ఆశిద్దాం. ఇందుకే ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్పై మీ ఉద్దేశం ఏంటి? కింద కామెంట్లో నాకు తెలియచేయండి. నెక్స్ట్ టైం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.